అనేటువంటి ఒక భక్తుడు కోసం ఆయన అవతారం ఇచ్చాడు. వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేస్తే ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎందుగలడు అందు లేడని సందేహం వల్ల ఎందెందు వెతికిన అందందే గలడు దానవాగ్రని వింటే దానవాగ్రని రాక్షసుల్లో చాలా గొప్పవాడా, ఎక్కడైనా ఉన్నాడు హరి అని అన్న మాటని తప్పు చేయకుండా తన పరువులు దక్కించాలని. ఎస్ ఉన్నాడు ఈ స్తంభంలో. అంటే వెటకారం చేశాడు హిరణ్యకశిపుడు. స్తంభమ్మన కంబమ్మన గలడే చక్రిని గిక్కిరి అన్నాడు. అంటే చక్రి అంటే చక్రం పట్టుకున్నాడు, గిక్కిరి అంటే వెటకారం కదా. అంటే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడా? ఈ స్తంభం ఎందు ఉన్నాడు అనగానే తటాడా ఒక గుర్తుతాడు. చూసాం కదా మనం. మరి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాడు ఆర్డర్ వేసినందుకు రాలేదు, కేవలం ప్రహ్లాదు నా భక్తుడి మాట ఒమ్ము కాకూడదు అని వచ్చాడు. కాబట్టి ఎక్కడైతే ప్రహ్లాదు లాంటి భక్తులు ఉంటాడో అక్కడ భగవంతుడు వస్తాడు. కానీ మనకు ఆ భక్తి ఉందా? ఎవరో పక్కింట్లో శివాజీ పుట్టాలి అనుకుంటుంటాం, పక్కింట్లో అల్లూరు పుట్టాలి అనుకుంటాం. మనకు ఆ క్వాలిటీస్ రావాలి, మనకు ఆ భక్తి రావాలి, ఆ శరణాగతి రావాలంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం భాగవతం ఇస్తుంది, ఆ జ్ఞానం భగవద్గీత ఇస్తుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తల వంచి చదవండి. రోజు ఒక్క పేజీ అయినా చదవండి. చదవకపోవడం వల్లే మనం నాశనం అయిపోతాం. ఎప్పుడో వేమన గారు చెప్పారు, చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవవలయు చావులేక జనులు చచ్చిరి గదయా. అది జ్ఞానం లేకపోవడం వల్ల జనం చచ్చారు. అందువల్ల చావులేని చదువు అని దేన్నంటారు? భగవద్గీతను అంటారు, భాగవతాన్ని అంటారు. అవ్యయం, వ్యయం కాదు. కాబట్టి మీరందరూ చదవండి. ఇతర మతస్థులు ఒక పుస్తకమే ఉన్నా ఖచ్చితంగా చదువుతారు. మనకి ఎన్నున్నాయి? భగవద్గీత 700 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు, పురాణాలన్నీ కలిపితే 18 పురాణాలు, 4 లక్షల పైన శ్లోకాలు. కేవలం మహాభారతం ఇతిహాసం అది 1,00,000 శ్లోకాలు. ఇన్ని శ్లోకాలున్నా మనం ఇలాగా ముక్కలైపోయి చెక్కలైపోయి దుఃఖానికి కారణం ఎందుకు వస్తుందంటే మనం ఏమీ తెలుసుకోక. ప్రహ్లాదు లాంటి భక్తుల్ని ఇంకా వేరే మతంలో చూపించగలరా మీరు? కాబట్టి మన గొప్పతనం మనకి తిరిగిపోవడం వల్ల మనం ఇలా దిగజారాం. కాబట్టి మీరు భక్తిని కలిగి ఉండండి. దేశభక్తి అవసరమే, దైవభక్తి అవసరమే. కానీ మనకి 2 భక్తులు లేవు, కేవలం దేహభక్తి. దేహానికి ఏం పెడదాం అనే మోహంతో జీవిస్తాం. కాబట్టి మీరు చదవడం అనేది ఒక్కటి మొదలు పెట్టండి. అది ఒక్క పేజీ రోజు అది పొద్దున్నే చదవాలి అని అనుకోకండి. రాత్రి నిద్రపోయే ముందు ఒక పేజీ చదివేసి పడుకోండి, ఏం పర్వాలేదు. అది పూజా రూమ్ లో చదవాలా, ఇవాళ నేను KFCలో తిన్నాను చదివితే ఎలాగా అని అనుకోకండి. ప్లీజ్ చదవండి చదవండి చదవండి. ఎంతో జ్ఞానం ఉంది. మన జన్మలు సరిపోవు, అంత వేదం ఉంది, ఇంత గొప్ప పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. అందుకని చదవడం మొదలు పెట్టండి. మహానుభావులు, మహనీయులు, యోగులు, యోధులు, వీరులు, మహాభక్తులు, ఆచార్యులు పుట్టిన నేలలో పుట్టాం. ముఖ్యంగా సౌత్ ఇండియాలో శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, త్యాగరాజు, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, కబీర్దాసు, తులసిదాసు, ఎందరెందరో మహానుభావులు పుట్టిన నేలలో పుట్టి మనం దిగజారిపోవడం అస్సలు మంచిది కాదు. చదవండి. ఈ ఒక్క ముక్కని గుర్తుపెట్టుకోండి. అందరూ 2 చేతులు పైకెత్తండి. చక్కగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ ఒక్క కీర్తన పాడేసి మనం వెళ్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది వస్తారు నేను ఊహించలేదు. చాలా రోజు అయిపోయింది, ఖాళీగా ఉంటుంది థియేటర్ అనుకున్నాను. కానీ మీరు నిజంగా గ్రాండ్ సెట్ చేశారు. మీరు ఈ డైరెక్టర్ ఎవరైతే, ఆయన పేరు ఏంటంటే అశ్విన్ కుమార్. సో వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. నరసింహస్వామికి కీర్తన చేసి మనం వెళ్దాం. మీరు ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్తూ ఉండండి. దగ్గరలో అక్కడ ఉండే సాహిత్యం శిల ప్రభుపాద ప్రపంచానికి పరిచయం చేశారు. జర్మనీలో ఒక ఇస్కాన్ టెంపుల్, నరసింహస్వామి చాలా బాగుంటారు. దాన్ని వాళ్ళు అక్కడ సింహాచలం అని పిలుస్తారు. నాకు అక్కడి నుంచి ప్రసాదం ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ చాలా ఈ నేల, తెలుగు నేల ఏదైతే ఉందో, అదే ఈ ఆంధ్ర తెలంగాణలో ఒక అమెరికన్ సన్యాసి వచ్చి ఒక 20 ఏళ్ల క్రితం హావ్ సీన్ బాస్ అండ్ దాస్ ఎవ్రీవేర్ అన్నారు. వాట్ మహారాజ్ అంటే ఆయన చెప్పారు, వీరకృష్ణ స్వామి అని చెప్పి.
wherever you go in this Telugu land, this Andhra Pradesh and Telangana, you find Bas and Das అన్నారు. Who is Maharaj అంటే బాస్ మీన్స్ నరసింహదేవ్, దాస్ మీన్స్ హనుమాన్. అవునా కదా? చూడండి, ఇక్కడ ఒక యాదగిరి గిట్టు ఉంది, ఒక ధర్మపురి ఉంది, అలాగే మన నల్గొండ జిల్లాలో మట్టపల్లి ఉంది. ఇంకా మనకి తెలియకుండా ఎన్నో నరసింహ క్షేత్రాలు ఈ తెలంగాణలో, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒక సింహాచలం ఉంది, ఒక అహోబిలం ఉంది, ఓ మంగళగిరి ఉంది, ఇంకా ఇంకా ఎన్నో స్వాములు, నరసింహస్వామి యొక్క, ఇంకా హనుమంతుడు మనం చెప్పగలి ఊరూరు ఉంటారు. కాబట్టి బలం పొందాలి, మనం శక్తిని ఆరాధించాలి. ఎక్కడ శక్తి లేదో అక్కడ, ఎక్కడ భక్తి లేదో అక్కడ పతనం ఉంటుంది. అందుకని మనం మళ్ళీ ఈ దేశం విడిపోకూడదు, చెడిపోకూడదు అంటే మనం దృఢంగా బలంగా ఉండాలి. ఆ బలాన్ని భాగవతం ఇస్తుంది, భగవద్గీత ఇస్తుంది. ప్లీజ్, వాడెవడో మంచోడు వస్తాడు, వాడు బాగు చేస్తాడు, దేవుడు వస్తాడు అనుకో. ప్లీజ్, మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం. మీరు ఎవరిని బాగు చేయకపోయినా, ఎవరిని ఉద్ధరించకపోయినా, మనం ఉద్ధరించుకోకపోతే ఎప్పుడు మరణిస్తామో తెలియదు కదా. కోవిడ్లో చచ్చిపోకుండా బతికున్నది ఎందుకంటే భక్తి చేయడానికి. ఆ భక్తి చేద్దాం, ఈ దేశాన్ని, మన కుటుంబాలని, మన ధర్మాన్ని కాపాడుదాం. అందరు చెప్పండి చక్కగా, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాద ఆయునే, హిరణ్యాకాశి పూర్వక్షః, శీలకంకాన కాలాయే, తో నరసింహ పరతో నరసింహ, తో నరసింహ పరతో నరసింహ, జతో జగామి తతో నరసింహ, అతయో నరసింహ, హృదయే నరసింహ, హరే నరసింహ, హృదయే నరసింహ, నరసింహామణి శరణాం ప్రపదే, నరసింహామణి శరణాం ప్రపదే, తవకర కమలవరే నఖాం అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు కలుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జగదీశ హరే, జయ జగదీశ హరే, జగదీశ హరే. అందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి, నరహరి జయ నరహరి, నరహరి జయ నరహరి, నరహరి జయ నరహరి, నరహరి జయ నరహరి, లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ యోగ నరసింహ, వీర నరసింహ వీర నరసింహ, ఉగ్ర నరసింహ ఉగ్ర నరసింహ, ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రభుపద జయ ప్రభుపద, గురుదేవా జయ గురుదేవా, హరి ఓం హరి ఓం హరి ఓం, హరి 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 ఓం, హరి ఓం హరి ఓం హరి ఓం, హరి హరి. జై శ్రీరామ్. జై 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 జై
సరిగ్గా ఉన్నందుకు, విన్నందుకు, అన్నందుకు మీకు లక్ష్మీనరసింహ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటాను. మీరంతా భాగ్యనగర్లో ఉన్నారు కాబట్టి ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి కుదిరితే మన మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో జాగో హిందువుల ఐక్యతా కార్యక్రమం జరుగుతుంది. మనం అందరం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. జై